బీజేపీకి బాబు అవసరం ఏమాత్రం లేదు. కానీ బీజేపీకి ఒక అవసరం ఉంది. ఏంటి అంటే దక్షిణాదిలో 130 స్థానాలకు కాను 132 స్థానాలకు కాను కనీసం ఒక 60 స్థానాలు గెలుచుకోవాలనుకుంటుంది. టార్గెట్ 60 అనేటువంటిది పెట్టుకుంది. కాబట్టి అందులో భాగంగా డైరెక్ట్గా గెలుస్తామా లేకపోతే పొత్తులతోనా? కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టేసుకున్నారు. తెలంగాణలో ఏ పొత్తు లేకుండా ముందుకు వెళ్ళాలనుకున్నారు. కేరళలో చిన్న చితక పార్టీల పొత్తు ఉంటుంది, బట్ మెయిన్ రోల్ తందే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం ఆధీనంలో తను పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా బీజేపీ అధినాయకత్వంలో మిగతా వాళ్ళ పొత్తు ఉంది. తమిళనాడులో ఏడీఎంకేతో పొత్తు లేదు, డైరెక్ట్గానే వెళ్తున్నారు. మిగతా చిన్న చితక పార్టీలు బీజేపీ వెనకాల నడవడానికి సిద్ధపడుతుంది. ఇది అక్కడ కాన్సెప్ట్. ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి రివర్స్లో సాగాలన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక అర్రజను మనకు సొంతగా సీట్లు కావాలి, ఒక అర్రజను 10 సీట్లు మనకు సొంతగా కావాలి అనుకుంటే, ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించిన ఆలోచన. మొన్న ఈ మధ్యన వాళ్ళ మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో ఇట్లా పొత్తులు ఎత్తులు అంటున్నప్పుడు అధిష్టానం చాలా సింపుల్గా ఒకటే మొక్క చెప్పింది. వాళ్ళు మనకి సీట్లు ఇచ్చేదేంది, మనకి ఎన్ని సీట్లు కావాలో మనం చెప్తే ఇచ్చే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళని దేబరించే స్థాయిలో లేము. ఇవాళ పొత్తు అంటే మనం డామినేటింగ్ రోల్లో ఉన్నాం. అలా అని మనమేం అడ్డకోలుగా ఏం అడగం, ఇన్ని ఇచ్చేసేయండి, మొత్తం మాకు సగం ఇచ్చేయండి అని. కాబట్టి ఆ అంశం పక్కన పెట్టేయండి అని చెప్పారు. అంటే దాన్ని బట్టి ఇవాళ పొత్తు డిసైడ్ చేసుకునేది వాళ్ళు తప్పించి చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు పొత్తు గురించి డిసైడ్ చేసేటువంటిది. అది వాళ్ళ క్లారిటీ ఉంది. కాకపోతే సమస్యల అధినాయకత్వం కనుక పొత్తులతో, అంటే ఇవాళ కనుక తెలుగుదేశాన్ని బతికిస్తే మళ్ళీ తమ పార్టీకి ఓ 10-15 ఏళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది. ఆ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది అధిష్టానం. అదొకటే ఆగుతోంది.